మింగితే జనానికి కోపం, కక్కితే పార్టీకి కోపం. గుంటూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటో పాపం. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనుకుంటున్న టీడీపీ మేధావులతో సర్కారును ఇరకాటంలో పెట్టే వ్యూహం. జోరు పెంచాలంటే మారాలి మైండ్ సెట్. విధానాల్లో టీ కాంగ్రెస్ కావాలి అప్డేట్. సోము వీర్రాజు రాకతో బీజేపీలో వర్గపోరు. బాధ్యతల స్వీకరణకు సుజనా నో హాజరు. కేబినెట్ మీటింగ్ లో అల్లాడించారు. మంత్రులను సైతం అబ్బురపరిచిన కేటీఆర్. బయటకు మాత్రం ధీమాగా కనిపిస్తున్నారు, లోపల తెగ కుమిలిపోతున్నారు. ఓటేసిన జనాల మధ్యకు వెళ్ళలేని పరిస్థితి. ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పారు, అధికారంలోకి వచ్చాక మాట మారిపోవడంతో ఇప్పుడు ఆ జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధుల పరిస్థితి అడకత్తిరిలో పోకచెక్కలా మారింది. పైకేమో మేకపోతు గాంభీర్యం, లోపల మాత్రం ఇదే తమకు ప్రజాప్రతినిధిగా ఆఖరి ఛాన్స్ అని ఆందోళన చెందుతున్నారు. అసలు వారి బాధ ఎందుకు? పొలిటికల్ క్యారియర్ బలయ్యంత బలమైన కారణాలేంటి? రాజధాని తరలింపు నిర్ణయం గుంటూరు జిల్లాలోని అధికార వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఆ జిల్లా ఓటర్లు గత ఎన్నికల్లో అత్యధిక నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించారు. జిల్లాలోని 17 అసెంబ్లీ స్థానాలకు గాను 14 చోట్ల 2 పార్లమెంటు స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఇంతటి ఘన విజయాన్ని సమకూర్చిన గుంటూరు జిల్లా వాసులకు అధికార వైసీపీ తీసుకున్న రాజధాని తరలింపు నిర్ణయం ఏమాత్రం రుచించటం లేదట. ఎన్నికల ముందు ఏపీ రాజధాని విజయవాడ, గుంటూరు మధ్యనే ఉంటుందని, ఎక్కడికి మార్చేది లేదని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్వయంగా స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో టీడీపీ పదే పదే వైసీపీ ప్రభుత్వం వస్తే అమరావతిని తరలించేస్తారని ప్రచారం చేసింది. దీనిని తిప్పికొట్టేందుకు స్థానిక నేతలు కూడా రాజధాని ఇక్కడే ఉంటుందని గట్టిగా చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత అనూహ్య రీతిలో సీఎం జగన్ పరిపాలనా వికేంద్రీకరణ నిర్ణయంతో స్థానిక వైసీపీ శాసనసభ్యులంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. అయినా బయటకు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ వస్తున్నారు. లోపల మాత్రం ఆందోళన చెందుతున్నారు. నిన్నటిదాకా ఒకవైపు అమరావతి రైతుల ఉద్యమాలు, మరోవైపు కోర్టులో కేసులు నడుస్తూ ఉండడంతో స్థానిక నేతలు తమ నియోజకవర్గాల్లో కొంతమేర స్వేచ్ఛగానే తిరగగలిగారు. ఈ నెలలోనే పరిపాలనా రాజధాని అమరావతి నుండి తరలించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటూ ఉండడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. ఇప్పటికే గుంటూరు జిల్లాలోని ప్రజలు పార్టీలకు అతీతంగా రాజధాని ఇక్కడి నుంచి తరలిపోనుండడంపై తీవ్రస్థాయి ఆగ్రహంతో ఉన్నారు. నియోజకవర్గంలోని వైసీపీ స్థానిక నేతలు సైతం ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఏం చేయాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతున్నారు. ఇదే విషయంపై తమ ఎమ్మెల్యేలను స్థానిక వైసీపీ నేతలు నిలదీస్తున్నారని చెప్తున్నారు. ఇలా అయితే పార్టీలో కీలకంగా తాము వ్యవహరించలేమంటూ స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో భవిష్యత్తులో కూడా తమకు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని అనుకుంటున్న తరుణంలో జగన్ తీసుకున్న నిర్ణయంతో తమ పొలిటికల్ కెరియర్ బలి కాబోతోందని ఊహించుకుని ఆందోళన చెందుతున్నారు. సొంత పార్టీ నేతలతో పాటు ప్రత్యర్థి పార్టీల నుంచి, జిల్లాలోని అన్ని వర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకతను జీర్ణించుకోలేక తమలో తామే కుమిలిపోతున్నారట వైసీపీ ఎమ్మెల్యేలు. కొంతమంది ఎమ్మెల్యేలు పైకి జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నా లోపల మాత్రం రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగుతున్న వారికి తెర వెనుక సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారట. జగన్ నిర్ణయాన్ని తాము ప్రత్యక్షంగా వ్యతిరేకించలేం కనుక పరోక్షంగా మీ ఉద్యమానికి మద్దతు ఉంటుందని చెప్తున్నారట. ఈ పద్ధతి ద్వారా ఆయన కొంతమేర వ్యతిరేకత నుంచి బయటపడవచ్చు అన్నది ఆ ఎమ్మెల్యేల ఆలోచనగా ఉంది అంటున్నారు. ప్రస్తుతం
పరిపాలనా రాజధాని తరలింపు ముహూర్తం ముంచుకొస్తున్న వేళ నియోజకవర్గాల్లో పర్యటనలకు వెళ్లకుండా ఉండడమే మేలని చాలా మంది ఎమ్మెల్యేలు భావిస్తున్నారట. నియోజకవర్గంలోని స్థానిక నేతలు ఏర్పాటు చేసే కార్యక్రమాలకు సైతం కరోనాను బూచిగా చూపించి డుమ్మా కొట్టేందుకే మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది రాజధాని తరలింపు నిర్ణయంతో ఇక తాము వన్ టైం ఎమ్మెల్యేలమే అని డిసైడ్ అయిపోయారని టాక్ నడుస్తోంది. అటు తమ అధినేత నిర్ణయానికి అడ్డు చెప్పలేక, ఇటు ప్రజల వ్యతిరేకతను తప్పించుకోలేక గుంటూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు. రాజధాని ప్రాంతంలో ప్రధాన భాగంగా ఉన్న మంగళగిరి, తాడికొండ ఎమ్మెల్యేల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిది సాధారణంగానే చెప్పింది చేసే నైజం కలిగిన వ్యక్తిత్వం. ఎన్నికల ముందు రాజధాని ఇక్కడి నుంచి తరలిపోదంటూ నియోజకవర్గ ప్రజలకు గట్టి భరోసా ఇచ్చారు. ప్రస్తుతం అందుకు భిన్నంగా జరుగుతూ ఉండడంతో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఉండవల్లి, తాడేపల్లి మండలాల్లో ఉన్న సొంత సామాజిక వర్గం నుంచి నిరసనలు వస్తూ ఉండడంతో వారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారట. రాజధాని తరలిపోయినా మంగళగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వద్ద ప్రణాళికలు ఉన్నాయని ఆందోళన చెందాల్సిన పని లేదంటూ నియోజకవర్గ ప్రజలకు, క్యాడర్కు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉందట. ఆమె స్థానికంగా నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. తొలి నుంచి జగన్ రాజధాని తరలింపు నిర్ణయాన్ని ప్రత్యక్షంగా సమర్థిస్తూ ఉండడంతో స్థానికులంతా శ్రీదేవిని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. నియోజకవర్గ కార్యక్రమాల్లో స్వేచ్ఛగా తిరగలేని వాతావరణంలో శ్రీదేవి ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి రాజధాని తరలింపు ప్రభావం గుంటూరు జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్రంగానే ఉందని చెప్పాలి. మరి ఈ వ్యతిరేక పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారో వేచి చూడాలి. ఆ పార్టీ పుట్టుకే ఒక సంచలనం. మొన్నటి ఓటమి కూడా అంతకు మించిన సంచలనం. చచ్చి చెడి ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. కానీ పార్టీ పరిస్థితి మాత్రం రాను రాను తీసికట్టుగా తయారవుతోంది. ఇక లాభం లేదనుకుంది. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ అమలు చేసిన వ్యూహాలనే ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న పార్టీ అనుసరించాలని డిసైడ్ అయింది. పార్టీ పరంగా ఎంతగా విమర్శలు, ఆరోపణలు చేసినా కంటశోషే తప్ప ప్రయోజనం లేదని గుర్తించి మేధావులను దువ్వే పనిలో ఉంది. మరి ఆ మేధావుల వ్యూహం వర్కౌట్ అవుతుందా? రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ని మొదట 2014 నుంచి 19 వరకు టీడీపీ పరిపాలించింది. ఈ 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వంపై అనేక ఆరోపణలు వచ్చాయి. మొదటి సంవత్సరం హైదరాబాద్లో ఉండి పాలన సాగించిన తర్వాత అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ సచివాలయం, అసెంబ్లీ నిర్మించుకుని అంతా ఆంధ్రప్రదేశ్ నుంచే పాలన సాగింది. పట్టిసీమ మొదలుకుని పోలవరం ప్రాజెక్టు, రాజధానికి భూ సమీకరణ, పుష్కరాలలో జరిగిన ఘటనలు, బోటు మునిగిపోయిన ఘటనలు, మద్యం షాపులు, బెల్ట్ షాపులు, కాల్ మనీ, సెక్స్ రాకెట్లు, ఉద్యోగులపై అధికార పార్టీ నేతల దౌర్జన్యం, ప్రభుత్వంలో విచ్చలవిడిగా అవినీతి, ఇవన్నీ ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ చేసిన ఆరోపణలు. ఈ 5 ఏళ్ల కాలంలో ప్రతిపక్ష పార్టీగా ఆ స్థాయిలో ప్రభుత్వంపై పెద్దగా ఉద్యమాలు చేసిన చరిత్ర కూడా లేదు. అయినా ఇవన్నీ ప్రజల్లో చర్చనీయాంశంగా మారి అధికార పార్టీని ఓడించడానికి ఉపయోగపడింది. జన చైతన్య వేదిక పేరుతో వి లక్ష్మణ్ రెడ్డి ఆధ్వర్యంలో మేధావులంతా ఒక టీంలా ఏర్పడి ఊరువాడా తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. రాయలసీమ ప్రాంతంలో ఆ ప్రాంత వెనకబాటుతనానికి ప్రభుత్వమే కారణమంటూ రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. రాజధాని భూసేకరణలో రైతుల భూములు బలవంతంగా లాక్కున్నారంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఇవన్నీ ఒక రాజకీయ పార్టీగా చేస్తే పెద్ద ఉపయోగం ఉండేది కాదు. ఒక మేధావుల ఫోరంగా ఏర్పడి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నెగటివ్ ప్రచారం చేయడంతో అది ఆనాటి ప్రతిపక్షమైన వైసీపీకి బాగా ఉపయోగపడింది. ఇప్పుడు ప్రతిపక్షమైన టీడీపీ కూడా ఆ విధమైన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రభుత్వంపై సంవత్సర కాలంలో అనేక ఆరోపణలు చేసి సాక్ష్యాధారాలతో సహా చూపించినా పెద్దగా ఉపయోగపడలేదని టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే మేధావి మంత్రాన్ని జపిస్తోందని అంటున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీపై ఎన్ని ఆరోపణలు చేసినా రాజకీయ విభేదాలతోనే ప్రతిపక్షం ఆరోపణలు చేస్తుందని ప్రజలు భావిస్తున్నారట. అందువల్ల గతంలో వైసీపీ మేధావులను అడ్డుపెట్టుకుని ఏ విధంగా అయితే సక్సెస్ అయిందో అదే స్టైల్లో ముందుకు పోవాలని టీడీపీ ఆలోచన చేస్తోందట. అందుకే ప్రస్తుతం మేధావుల్ని వెతికే పనిలో టీడీపీ ఉందని అంటున్నారు. రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, రిటైర్డ్ జడ్జీలు, ఇంజనీర్లు, సమాజంలో పేరు ప్రఖ్యాతలు కలవారి కోసం వేట మొదలుపెట్టిందట. ఇప్పటికే వైఎస్ కుటుంబానికి సన్నిహితులైన ఉండవల్లి అరుణ్ కుమార్, సబ్బం హరిలు న్యూట్రల్ గా ఉంటూ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ ఉన్నారు. సబ్బం హరి భీమిలి అసెంబ్లీ నుంచి టీడీపీ తరపున పోటీ చేసినా పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ఆయనకి ప్రజల్లో ఒక ఇమేజ్ ఉంది. ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారనే పేరు ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా అనేక సార్లు విమర్శలు చేశారు ఉండవల్లి. సోషల్ మీడియా ద్వారా ఉండవల్లిపై ఒత్తిడి పెంచుతోందట టీడీపీ. ఈ విషయాల్ని ఉండవల్లి స్వయంగా చెప్పారు కూడా. అందుకే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఉండవల్లి. దళిత వర్గాల్లో మంచి పట్టు ఉన్న మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని టీడీపీ భావిస్తోంది. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో దళితులపై జరుగుతున్న దాడుల విషయాన్ని టీడీపీ ఫోకస్ చేస్తోంది. దళిత వర్గానికి చెందిన మేధావులతో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ ఉన్నారు. దళితులపై దాడుల పట్ల మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయాలని టీడీపీ భావిస్తోంది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి, ఆంజనేయ రెడ్డి, రిటైర్డ్ సీఎస్ ఐవీఆర్ కృష్ణారావు, అజయ్ కల్లం, జనచైతన్య వేదిక అధ్యక్షులు వి లక్ష్మణ్ రెడ్డి టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారే. వీరంతా ఆనాటి ప్రభుత్వంపై చేసిన ప్రచారం వైసీపీకి కలిసి వచ్చింది. ఇప్పుడు ఇదే ఫార్ములాను టీడీపీ అవలంబించబోతోందని టాక్. డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనితారాణి, జడ్జి రామకృష్ణతో టీడీపీ చర్చిస్తోందంట. ప్రభుత్వం చేతిలో ఇబ్బందులకు గురవుతున్న అధికారుల జాబితాను కూడా రెడీ చేసుకుంటోంది. అన్ని సక్రమంగా జరిగితే త్వరలోనే ఒక సంఘంగా ఏర్పడి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం మొదలు పెడతారని అంటున్నారు. ఈ విషయంలో టీడీపీ వ్యూహం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఆనాడు వైసీపీకి కలిసి వచ్చినట్టుగా టీడీపీకి కూడా కలిసి వస్తుందా, లేక మూడో ప్రత్యామ్నాయమని చెప్తున్న బీజేపీ, జనసేనలకు ప్లస్ అవుతుందా వేచి చూడాల్సిందే. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చింది. అయినా అధికారం మాత్రం దక్కించుకోలేకపోయింది. అధికారంలో లేకపోయినా పార్టీ అయినా సవ్యంగా నడుస్తోందా అంటే అది లేదు. ఒకరంటే ఒకరికి గిట్టదు. కలిసి పనిచేస్తే ప్రయోజనం ఉంటుందన్న స్పృహ కూడా ఉండదు. కానీ నాయకత్వాన్ని మార్చేస్తే అన్నీ మారిపోతాయని భ్రమల మాత్రం విపరీతం. అసలు ప్రత్యర్థ పార్టీని ఎదుర్కోవాలంటే ఒక వ్యూహం ఉండాలి. అందరూ ఏకతాటిపైకి నడవాలన్న మౌలిక సూత్రాలను కూడా పట్టించుకునే ఆ పార్టీని గాడిలో పెట్టడం సాధ్యమేనా? పార్టీ శ్రేణులు ఏం ఆశిస్తున్నాయి? అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. అలాంటి ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ అధికారానికి 2 సార్లు దూరమైంది. పదే పదే తామే తెలంగాణ ఇచ్చామని చెప్పుకున్నా ప్రజలు టీఆర్ఎస్ కి 2 సార్లు పట్టం కట్టారు. ఎందుకిలా జరిగింది, పార్టీ ఎక్కడ విఫలమైంది అనే చర్చ మాత్రం కాంగ్రెస్ లో ఎక్కడా కనిపించదు. ఇక్కడ సమీక్షలు, దిద్దుబాటు అనేవి అస్సలుండవు. కానీ అధికారంలోకి రావాలని మాత్రం నాయకులంతా కోరుకుంటారు. పోనీ ప్రజల పక్షాన ఇరగదీసే ఉద్యమాలేమైనా చేశారా అంటే అదీ లేదు. కానీ ఎన్నికల్లో ఓటమి వచ్చిందంటే తట్టుకోలేరు. ఇక పార్టీ ఓటమి చెందిందంటే నాయకత్వాన్ని మార్చాలనే డిమాండ్ బలంగా వినిపిస్తూ ఉంటుంది. టీ కాంగ్రెస్ లో నాయకత్వ మార్పు అనేది సర్వసాధారణం. ఎన్నికల్లో ఓటమి చెందింది అంటే ఇలాంటి చర్చ మామూలే. నాయకత్వం పనితీరు బాగా లేకపోతే పక్కన పెట్టాల్సిందే. కానీ కాంగ్రెస్ లో ఈ మధ్య అధిష్టానానికి కేసీఆర్ ని ఎదుర్కొనగలిగే నాయకుడికి పగ్గాలు అప్పగించాలని కొందరు, అసలు పీసీసీ మార్పు వద్దంటూ మరికొందరు, పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి పీసీసీ ఇవ్వొద్దని ఇంకొందరు ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. పార్టీ విధేయులకే పదవి ఇవ్వండి అని డిమాండ్ చేసిన వాళ్లు మరికొందరు. పార్టీ నాయకులు అసలు లాజిక్ మిస్ అవుతున్నట్టు కనిపిస్తోందని పార్టీలో కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు.
నాయకత్వ మార్పుతో పాటు వైఖరిలో కూడా మార్పు రావాలని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తెలంగాణలో రోజురోజుకు బలపడుతున్న టీఆర్ఎస్ ను గట్టిగా ఢీకొట్టాలంటే పార్టీలో ఉన్న నాయకులంతా సమన్వయంతో పని చేయాల్సిందేనని అంటున్నారు. పార్టీ నేతల్లో ఉన్న విభేదాలను పక్కకు పెట్టాలని సూచిస్తూ ఉన్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటే పార్టీ ఎలా బలపడుతుందని ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయికి వెళ్లకుండా మండల స్థాయి నాయకులు కూడా నగరాల్లో ఉంటూ పనిచేస్తే ఎలా అనే వాదన వినిపిస్తోంది. ఇక ప్రతి ఎన్నికల్లోనూ అధికార టీఆర్ఎస్ మొత్తం స్వీప్ చేస్తూ పోతుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం సమన్వయంగా పనిచేసేందుకు సిద్ధపడ్డం లేదు. కొందరైతే ప్రజలు కోరుకుంటేనే మనకు అధికారం అదే వస్తుందని అంటూ ఉంటారు. నేతలంతా కలిసికట్టుగా పనిచేద్దామంటే మెజారిటీ నేతల్లో స్పందన ఉండదనే వాదన ఉంది. కాంగ్రెస్ నేతల్లోని మైనస్లను తమకు అనుకూలంగా మార్చుకుని బలపడాలని బీజేపీ కాచుకుని కూర్చుంది. కానీ ఇవేవీ గుర్తించకుండా నాయకులు ఎవరి దారి వారిదేనన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారని క్యాడర్ వాపోతోంది. కాంగ్రెస్ లో సమన్వయ లోపం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి తోడు క్రమశిక్షణ అనేది లేదు అంటున్నారు. ఎవరికి తోచిన వాదన వారు చేస్తున్నారు. ఏదైనా అంటే కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అంటారు. గడిచిన 6 ఏళ్లలో కాంగ్రెస్ నాయకత్వం చెప్పుకోదగ్గ ప్రజా ఆందోళనలు చేసిన దాఖలాలు లేవు. ప్రజల పక్షాన రోడ్డెక్కిన నాయకులు లేరు. జనంలోకి వెళ్లడమే మానేసి అధికారంలోకి రావాలంటే ఎలా వస్తుందని కార్యకర్తలు అంటున్నారు. అంతర్గత విభేదాలు పక్కన పెట్టేలా చేసి అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పటికీ కూడా చేయడం లేదు అధిష్టానం. అంతెందుకు పీసీసీ నాయకత్వం ఇప్పటి వరకు జిల్లా స్థాయిలో పర్యటనలు కూడా చేయలేదని, పార్టీని ప్రక్షాళన చేసి కొత్త పీసీసీని హైకమాండ్ నియమించినా అసలు పార్టీ వైఖరే మారినప్పుడు కొత్తగా పీసీసీ ఏర్పాటు చేస్తే మాత్రం ప్రయోజనం ఏముంటుందని అనుకుంటున్నారు. కాబట్టి పార్టీలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటూ బలమైన నాయకుడికి పార్టీ పగ్గాలు అప్పగిస్తేనే ఏమైనా ఉపయోగం ఉంటుంది అని కార్యకర్తలు అంటున్నారు. నేతల మధ్య ఆధిపత్యం ధోరణి తగ్గించుకుంటే పార్టీ బలోపేతమై అధికారాన్ని అందుకునేందుకు వీలుంటుందని చెప్తున్నారు. మరి హైకమాండ్ ఆ దిశగా చర్యలు తీసుకుంటుందో లేదో. ఏపీలో కమలం పార్టీకి కొత్త అధ్యక్షుడు వచ్చేశారు. బాధ్యతలు కూడా అఫీషియల్గా చేపట్టేశారు. కొంతమంది అతిథులు హాజరయ్యారు. బాగానే ఉంది. కానీ ఓ కీలకమైన వలస నేత హాజరు కాని వ్యవహారం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. రాజధాని గందరగోళమే ఇందుకు కారణమా? పార్టీలో వర్గపోరు జోరందుకుందా? తన మాటలను కేంద్రం మాటలుగా చెప్పే ఆ నాయకుడు ఎందుకు సైలెంట్ అయిపోయారు? టీడీపీ నుంచి బీజేపీలోకి వలస వెళ్లిన ఆ నలుగురు నేతలు వారిలో ఎక్కువగా రెస్పాండ్ అయ్యేది, బీజేపీ కార్యక్రమాలకి ఎక్కువగా హాజరయ్యేది సుజనా చౌదరి మాత్రమే. మిగతా ముగ్గురు అంతగా వార్తల్లో నిలిచే వ్యక్తులు కారు. టీడీపీ నుంచి వెళ్లిన తర్వాత సుజనా చౌదరి బీజేపీలో బాగానే యాక్టివ్ అయ్యారు. ముఖ్యంగా రాజధాని విషయంలో బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తర్వాత అంత పెద్ద ఎత్తున పోరాటం చేసింది కూడా సుజనా చౌదరి మాత్రమే. అమరావతి విషయంలో కేంద్రం జోక్యం ఉంటుందని పదే పదే చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది బీజేపీలో సుజనా చౌదరి ఒక్కరే. అలాంటిది ఆయన ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. కొత్తగా వచ్చిన బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం రాజధాని విషయంలో ఢిల్లీ వెళ్లి కేంద్రానికి సంబంధం లేదని కుండబద్దలు కొట్టారు. ఆ తర్వాత కూడా సుజనా చౌదరి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించి అమరావతి రాజధానికి కేంద్రం నిధులిచ్చింది కాబట్టి ఈ విషయంలో కేంద్రం జోక్యం ఉంటుందని తెలిపారు. అప్పుడే బీజేపీ ట్విట్టర్ వేదికగా సుజనా చౌదరి వ్యాఖ్యల్ని ఖండించింది. రాజధాని అమరావతిలో కొనసాగింపు, రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదని సోము వీర్రాజు వివరణ ఇచ్చారని ఏపీ బీజేపీ తెలిపింది. ఆ తర్వాత సుజనా చౌదరి ఇంతవరకు మీడియా ముందుకు రాలేదు. సోము వీర్రాజు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలందరినీ కలిసిన సంగతి మనకు తెలిసిందే. అందులో భాగంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్తో పాటు సుజనా చౌదరి, పురంధేశ్వరులను కూడా సోము వీర్రాజు కలిశారు.
పార్టీలో అందరినీ కలుపుకుపోవాలన్న సిద్ధాంతంతో సోము వీర్రాజు ముందుకెళ్తుంటే సుజనా మాత్రం కాస్త ఎడమొహంగానే ఉన్నట్లు తెలుస్తోంది. రాజధాని విషయంలో ఎంతో ఊహించిన సుజనాకి కేంద్రం ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోవడంతోనే సైలెంట్ అయినట్లు బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. సోము వీర్రాజు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాకపోవడానికి కూడా ఇదే కారణమని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. బీజేపీలో కీలకంగా మారదామని చక్రం తిప్పుదామనొచ్చిన సుజనా చౌదరిని ఓ వర్గం అసలు పట్టించుకోకపోవడంతో ఆయన ఫీల్ అవుతున్నారట. ఆ తర్వాత రాజధాని విషయంలో కేంద్రం జోక్యం ఉంటుందని రైతులకు చెప్పి ఇప్పుడు అది జరగకపోవడంతో భంగపాటుకు గురైన సుజనాకి ఏం చేయాలో పాలుపోవడం లేదట. అందుకే కొన్నాళ్ల పాటు సైలెంట్ గానే ఉంటే బెటర్ అని భావిస్తున్నట్లు సుజనా సన్నిహితులు చెబుతున్నారు. ఆయనే కాబోయే పెద్దసారనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. కాకపోతే ఆ ఒక్క మీటింగ్తో మాత్రం ఆయనే పెద్దసారని మంత్రులే ఫిక్స్ అయిపోయారు. 8 గంటల పాటు సాగిన మీటింగ్లో టైం కూడా తెలియనంతలా మెస్మరైజ్ చేసేశారని ఒకటే ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మరి తొందరలోనే అదేదో జరగబోతోందా? కేటీఆర్ ఇప్పుడు తెలంగాణలో యూత్ ఐకాన్ లీడర్. ఐటీ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న ఆయన తనదైన శైలిలో పరిపాలనా వ్యవహారాలు చక్కబెడుతున్నారు. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ తన వారసుడిగా కేటీఆర్ ను సీఎంగా చేస్తారని చర్చ జోరుగా సాగింది. అయితే తాను తప్పుకుంటున్నానన్న వార్తలను కొట్టిపారేసిన కేటీఆర్ ను సీఎంను చేయనని ఎక్కడా చెప్పలేదు. దీంతో ఇక కేటీఆర్ కాబోయే సీఎం అన్న చర్చ లైవ్ లో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. బుధవారం ప్రగతి భవన్ లో కేటీఆర్ సహచర మంత్రులతో కలిసి నిర్వహించిన మీటింగ్ ఇప్పుడు మరోసారి ఆయనే సీఎం అనే వార్తలకు తెరలేపింది. ఈ విషయాన్ని ఆ మీటింగ్ లో పాల్గొన్న మెజారిటీ మంత్రులు తమ సన్నిహితుల దగ్గర అంటున్నారు. మీటింగ్ లో కేటీఆర్ వ్యవహరించిన తీరు మంత్రులను కట్టిపడేసిందట. ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ పాలసీపై కేటీఆర్ చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూసి సీనియర్ మంత్రులు సైతం ఔరా అంటున్నారు. సబ్జెక్టులపై కేటీఆర్ కున్న అవగాహన, పట్టు చూసి ఆశ్చర్యపోయారట. టోటల్ మీటింగ్ ను కేటీఆర్ హ్యాండిల్ చేసిన తీరుకు ఫిదా అయిపోయారట. మీటింగ్ లో చాలా మంది సీనియర్ మంత్రులతో పాటు తొలిసారి మంత్రులైన వారు కూడా కొందరున్నారు. అయితే వారందరినీ సబ్జెక్టులో ఇన్వాల్వ్ చేసిన తీరు చాలా బాగుందని ఓ సీనియర్ అంటూనే సీఎంగా కేటీఆర్ కు పక్కాగా సామర్థ్యముందని తన సన్నిహితులతో అన్నారట. ఈ మీటింగ్ 8 గంటల పాటు ఏకబిగిన సాగినా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిందంటే ఆ క్రెడిట్ అంతా కేటీఆర్దే అంటున్నారు ఆ మంత్రి. అసలు మీటింగ్ ఎప్పుడు పూర్తయిందో తెలియలేదంటూ ఆశ్చర్యపోతున్నారట. ఇటీవల కేటీఆర్ మంత్రిగా ఎన్నో సమీక్షలు నిర్వహిస్తున్నా బుధవారం జరిగిన ఆ మీటింగ్ మాత్రం స్పెషల్ అంటున్నారు గులాబీ నేతలు. ఇంకేముంది, మా చిన్న సారు పెద్ద సారు కావడం ఖాయమని చెప్పుకుంటున్నారట. చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో. ఇవండి ఈనాటి పొలిటికల్ పంచ్ విశేషాలు.